ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, మనం టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భయంతో నగరవాసులంతా పరుగులు పెట్టిన పరిస్థితి. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. భారీ శబ్దంతో భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నగరంలోని గాజుల రామారంలో భూమి కంపించినట్లు అక్కడి ప్రజలు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు. అయితే ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలా లేదా ఇంకా ఏంటనేది తేలాల్సి ఉంది. సో రంగంలో దిగిన అధికారులు ఎలాంటి నష్టం లేదని కూడా ధృవీకరించారు. ఇప్పటికే ఈరోజు ఉదయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడం పెను సంచలనం క్రియేట్ చేశాయి. గాజుల రామారంలోని మెట్కాన్గూడ ప్రాంతంలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా భూమి కంపించిందని, అదే సమయంలో అక్కడ భారీగా శబ్దం వచ్చినట్లు కూడా నివసించేవారు చెప్తున్న పరిస్థితి. ఇక భారీ శబ్దంతో భూ ప్రకంపనలు రావడంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుంచి జనం భయంతో బయటికి పరుగులు తీశారు. అయితే ఆ భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేదా మరే ఇతర పేలుడు పదార్థాలను పేల్చడం వల్ల వచ్చిందా అనే అంశం ఇప్పుడు స్థానికులను తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. ఇక ఈ విషయం తెలియడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మెట్కాన్గూడ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సో శబ్దం, భూమి కంపించడం ఒకేసారి రావడంతో ఇది నిజంగానే భూ ప్రకంపనల వల్ల జరిగిందా లేక ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనే దానిపై అధికారులు అక్కడి స్థానికుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. సో మన దేశంలో చాలా వరకు నార్త్ ఇండియాలోనే భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనకి బేసిక్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో భూమి కంపించడం, భూకంపాలు రావడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ రావని కాదు, దక్షిణ భారతదేశంలో పర్టికులర్గా భూకంపాలు, భూమి ఇవి ఎర్త్క్వేక్లు రావడం అనేది చాలా రేర్. మనం చూసుకుంటే సాధారణంగా దక్షిణ భారతదేశంలోని డెక్కన్ ప్రాంతంలో హైదరాబాద్ నగరం ఉంది. ఇది సముద్ర మట్టానికి కనీసం 540 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో దీంతో భూకంపాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, హైదరాబాద్ నగరాన్ని తాకలేవు. అయితే ఈ ఘటనపై మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. మీ ఏరియాలో ఎక్కడైనా భూమి కంపించిందా లేదా మస్తుగా కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి.